So namaste. I'm Subhashini advocate. So ee roju endante double registration jarugute evariki idi chendutundi ante double registration is a very disadvantage for immovable property as well as movable properties ki. Immovable properties ki ante manaku sambandhinchina ప్రాపర్టీ ఆఫ్ ల్యాండ్ ఎక్కువ శాతం వస్తుంది. ల్యాండ్ కానీ లేదంటే బిల్డింగ్స్ కానీ ఏదైనా సరే ఇవి కనుక డబుల్ రిజిస్ట్రేషన్ చేస్తే మాత్రం చాలా ఘోరమైన ప్రమాదకరమైన అవస్థలకు గురి అయిపోతారు జనరల్ పబ్లిక్ ఎవరైనా కానీ ఏ సిటిజన్ కానీ తెలియకుండా ఇది రిజిస్ట్రేషన్ అయ్యి ఉండి తర్వాత దాన్ని ఓనర్ ఎవరైతే ఉన్నారో ఫ్రాడ్ చేయడానికి చీట్ చేయడానికి డబుల్ రిజిస్ట్రేషన్ వేరే వాళ్ళకి అమ్ముతారు. కొన్ని ఇష్యూస్లలో దీంట్లో 2-3 ఇష్యూస్ మనం తీసుకోవచ్చు. దీంట్లో ఎలా అంటే కొంతమంది సగం కడతారు డబ్బులు, అంటే ముందు బయానా ఇస్తారు. ఆ బయానా ఇచ్చిన తర్వాత పూర్తి డబ్బులు ఇవ్వడానికి 3 నెలలు 6 నెలలు సమయం పెట్టుకుంటారు. 3 నెలలకు ఇస్తా అన్నా అని అంటారు. 3 నెలల తర్వాత 6 నెలలు అవుతుంది, సంవత్సరం అయితే 2 సంవత్సరాలు అవుతుంది, డబ్బులు ఇయ్యరు, ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోలేరు. ప్లస్ ఎవరికైతే ఓనర్కి చాలా అవసరం ఉంటుందో ఆ అవసరం నిమిత్తము ఆయన అమ్మదలుచుకున్న వ్యక్తి తక్కువకే అమ్ముతున్నాడు లేకుంటే గవర్నమెంట్ నామ్స్తో అమ్ముతున్నాడు, ఏది అమ్మినప్పటికీ అతనికి అవసరం కొద్దీ డబ్బులు రాకపోవడము, అతను నా అవసరం కొద్దీ నువ్వు కట్టలేదు, మనము బాండేజ్ అగ్రిమెంట్ చేసుకున్న తీరుగా నువ్వు కట్టలేదు కాబట్టి నేను వేరేలకు అమ్ముకుంటా అంట. అప్పుడు ఏమవుతుంది, సెకండ్ ఆయన ఫుల్ అమౌంట్ ఇచ్చి తీసుకున్నప్పుడు విలువ అనేది సెకండ్ అతనికి ఫుల్ ఫ్లెడ్జ్గా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈయన అగ్రిమెంట్ని బ్రేక్ చేయడం జరిగింది. ఇతనికి ఒక నోటీస్ కూడా ఇవ్వవలసిన అవసరం ఉన్నది ఓనర్. ఏమంటే బాబు నువ్వు నాకు ఇంత అమౌంట్ ఇచ్చినావు అడ్వాన్స్, 3 నెలలు నీ కోసం ఎదురు చూసినా, నీకు చెప్పిన 3 నెలలకు నాకు అత్యవసరంగా నేను అమ్ముతున్న నీ భూమిని నువ్వు నాకు ఈ డబ్బులు ఇవ్వలేదు అన్న ఒక నోటీస్ కూడా అతనికి చేరినట్టయితే, అతని డబ్బులు కట్టకున్నట్టయితే మళ్ళీ ఇంకొకటి 6 నెలల టైంలో కూడా చూడడం జరిగింది, మీరు నాకు అసలు మీరు కోఆపరేట్ చేయలేదు కాబట్టి నీ మధ్య నా మధ్యన ఒక అగ్రిమెంట్ బాండేజ్ అనేది తెగిపోయింది, సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, నువ్వు అసలు నా దిక్కు కూడా రాలేదు, మరి ఈ డబ్బులు ఏంటిది ఇవ్వాలి అన్నది కూడా నువ్వు నాకు చెప్పలేదు కాబట్టి ఈ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఇంకా అనేక కారణాలు ఏమైనా ఉన్నట్టయితే జతపరిచి అతనికి ఇచ్చినట్టయితే అవి అన్నీ కూడా డాక్యుమెంటేషన్ కోర్టుకు చెప్పవలసిన అవసరం ఉన్నది. ఏది ఏమైనప్పటికీ డబుల్ రిజిస్ట్రేషన్ ఇచ్చినప్పుడు ఒకటి ఇంటెన్షనల్గా కావాల్సుకొని మొదటి పార్టీ నుంచి డబ్బులు మొత్తం తీసుకొని అతనికి ఇవ్వకుండా నెక్స్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి రేట్లు పెరుగుతున్న భూమి విలువ పెరుగుతున్న కొద్దీ అతనికి మొదటి పార్టీ నుంచి డబ్బులు తక్కువ వచ్చింది కాబట్టి రెండో పార్టీ ఎక్కువ ఇవ్వడానికి ఉన్నాడు కాబట్టి అతనికి అమ్మినట్టయితే ఇది కోర్టులో వేసుకొని కంపల్సరీ దాని మీద వాళ్ళు సూట్ ఫైల్ చేయవలసిన అవసరం ఉంది, సివిల్ సూట్. కాబట్టి సెకండ్ ఆయనకి ఏంటంటే డిసడ్వాంటేజ్ అవుతుంది. ఫస్ట్ ఆయన దగ్గర నుంచి కొన్నప్పుడు సెకండ్ ఆయనే పూర్తి స్థాయిలో మొత్తం డబ్బులు కూడా ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆ వ్యక్తి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకునే అవకాశం ఉంది. రికవరీ సూట్ వేసుకొని కూడా వీళ్ళు వసూలు చేసుకోవచ్చు. అదేవిధంగా ఒకవేళ ఫస్ట్ పార్టీ మొత్తం టోటల్ అమౌంట్లో 50% కట్టేసి టైం ఉన్నప్పటికీ కట్టవలసిన టైం ఉన్నప్పటికీ సెకండ్ పార్టీకి అమ్మినట్టయితే ఫస్ట్ పార్టీకి క్లెయిమింగ్ చేసుకునే ఒక అవకాశం, సువర్ణ అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్లకు టైం ఉండి కూడా సెకండ్ పార్టీకి అమ్ముకున్నట్టయితే ఫస్ట్ పార్టీ విల్ బి ద ప్రిఫరెన్స్ అన్నది దొరుకుతుంది. కానీ వీ హ్యావ్ టు ప్రూవ్ ఇన్ ద కోర్ట్ ఎవిడెన్స్ అన్నది పూర్తి స్థాయిలలో చూపించవలసిన అవసరం ఉంది కోర్టు వారికి. సో ఆ విధంగా చూసినట్టయితే ఏంటంటే డబుల్ రిజిస్ట్రేషన్ చాలా అంటే మీరు చెక్ చేసుకోవాలి. కోర్టులో కామన్గా ఒక తెల్ల కాగితం మీద రాసుకుంటున్నారా ఫస్ట్ సేల్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఒకటి ఉంటుంది, రిజిస్ట్రేషన్ సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ కనుక చేసినట్టయితే కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో చెక్ చేసుకోవాలి, ఇరుగు పొరుగు వాళ్ళని కూడా కనుక్కోవాలి. డబుల్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది మీకు అనుమానం ఎప్పుడైతే వస్తుందో తప్పనిసరిగా ఒక అవగాహన అన్నది ఈ ప్రాపర్టీ బేస్లో రావాలి. ఎందుకంటే డబ్బులతో కూడుకున్నది, మానసిక వేదనకు గురవుతారు. చాలా మటుకు కూడా చాలా మంది హార్ట్ అటాక్
కారణాలతో కూడా చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కుటుంబానికి అన్యాయం చేసినట్టు అవుతుంది. డబ్బులన్నీ పెట్టుబడిగా పెట్టి ల్యాండ్ కొన్న తర్వాత ఆ వ్యక్తి ఇంకోలకు అమ్మేసిన తర్వాత కూడా చాలా కష్టాలు పడ్డ వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ కష్టాలన్నీ రాకుండా ముందు జాగ్రత్తగా కొన్ని తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇరుగు పొరుగు వాళ్ళని అడిగి కూడా ఈ వ్యక్తి అమ్ముతుండా, ఇంతకుముందు అమ్మిండా లేదా అని తెలుసుకొని ముందడుగు వేసేది ఉంటే డెఫినెట్ గా మీరు సక్సెస్ఫుల్ గా ల్యాండ్ ని మీ పరంగా తీసుకోవచ్చు. కాబట్టి ఇలాంటి సమస్యలను కనుక మీరు ఎక్కడైనా ఎదురైనా ఎవరికైనా కానీ జవాబుదారిగా మనం ఉండాలే తప్ప ఒకరిని మోసం చేసి మనం ఆ పైసల్ని కట్టుకొని మూట కట్టుకొని పోయేది ఏం లేదు. ఇవాళ రేపట్లో మీకు అందరికీ తెలుసు, కోవిడ్ పీరియడ్ వచ్చిన తర్వాత ల్యాండ్ బూమ్స్ అన్నది అంటే ల్యాండ్ వాల్యూస్ అనేది పెరిగిపోయినాయి. మరి ఎవరిని మోసం చేసినా ఆ భూమి డబ్బులను తీసుకొని మనం మూట కట్టుకొని పోయేది ఏం లేదు. కాబట్టి న్యాయబద్ధంగా ఉన్న మంచి మనసుతోని ఎవరిని మోసం చేయకుండా ఇలాంటి డబుల్ రిజిస్ట్రేషన్ చేయకుండా ఒకరికి హాని తలపెట్టకుండా ఉన్నట్టయితే మనం జీవితంలో కూడా చక్కగా సామరస్యంగా బతికే అవకాశం ఉంది. కాబట్టి డబుల్ రిజిస్ట్రేషన్స్ అన్నది పొరపాటున కూడా దానికోసం ముందుకు వెళ్ళొద్దు. అలా అయినా ఎందుకంటే మనకు హైదరాబాద్ నగరంలో ఆల్మోస్ట్ చాలా డబుల్గా 3 రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. 4 టైమ్స్ కూడా రిజిస్ట్రేషన్ చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. డబ్బుల కకృతితోని జీవితాన్ని జైలుపాలు చేసుకోకూడదు. కాబట్టి ఎవరి భూమి ఎవరికి ఉందో ఫస్ట్ ప్రయారిటీ బేస్లా ఎవరు జాగ్రత్తగా కట్టుకొని లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తయారు చేసుకున్నారో వాళ్ళకు మాత్రమే భూమి దక్కుతుంది. అగ్రిమెంట్ సేల్స్లో వేసుకున్న నామ్స్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీదనే ఆధారపడి ఉంటుంది ఎవిడెన్స్ అంతా కూడా. విట్నెసెస్ ఇచ్చే ఆధారాలను బట్టి కోర్టులో ఇచ్చే గవాయిని బట్టి మీకు మీ భూమిని మీకు దక్కించుకునే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ న్యాయబద్ధంగానే కోర్టులో ఎవిడెన్స్ జరుగుతుంది. కాబట్టి డబుల్ రిజిస్ట్రేషన్స్ ఆర్ ఇల్లీగల్ అండ్ ఆర్ నాట్ వ్యాలిడ్ అండర్ ఎనీ గ్రౌండ్స్. కాబట్టి భూమి కొనుగోలు చేసేటప్పుడు ప్రతి విషయంలో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్టయితే పూర్వం కూడా ఎవరి దగ్గర నుంచి కొన్నాడు. అసలు కొంతమంది అయితే భూమి అక్కడి నుంచి చూపించి ఇక్కడ నుంచి ఇది నాదే భూమి అంటే నమ్మే వాళ్ళు కూడా చాలా ఉన్నారు. ఎందుకంటే 10,000కే భూమి గజం వస్తుంది కదా, 5,000కే గజం వస్తుంది, చాలా చీప్గా వస్తుందని ఆలోచించి ఎక్కువ తీసుకోవాలన్న వాళ్ళు కూడా మోసపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ మొత్తం అమౌంట్ ఇచ్చి కూడా మోసపోయిన వాళ్ళు ఉన్నారు. బయటికి చెప్పుకోలేక మానసిక వేదనకు గురయ్యి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి పిల్లలకు ఈ విషయాలన్నీ కూడా తెలియకుండా వాళ్ళు కేసుని ఏ విధంగా ముందుకు వెళ్ళాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి చనిపోయిన తదనంతరం కూడా ఈ సమస్యలు వెంబాడుతుంటవి. కాబట్టి ఆ విషయాలలో సరైన జాగ్రత్తలు తీసుకొని డబుల్ రిజిస్ట్రేషన్ అయిన భూములని ముందుకు వెళ్ళకుండా మంచిగా ఉన్న భూమిని వ్యాలిడ్ గ్రౌండ్స్తో లీగల్గా కరెక్ట్గా ఉన్న భూములను మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నాం.